మామూలుగా మార్కెట్లో ఇంకా వేరే కంపెనీ వెహికల్స్ కూడా ఉన్నాయి కదా, మరి మీరు భారత్ బెంజ్ ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ చూడకుండా కింద సైడ్ లెఫ్ట్ చూస్తే సైర్ మొత్తుకుంటది, పనుకున్నా కూడా సైర్ మొత్తుకుంటది. ఈ వెహికల్ మామూలుగా మైలేజ్ ఎంత ఇస్తా ఉంటది? ట్రైలర్ వచ్చినందుకు కాస్ట్ ఎంత పడింది? అప్పుడు ఓనర్ కూడా బాధపడుతూనే ఉండదు, కిస్తీలు కట్టుకునే పరిస్థితి లేదు, డ్రైవర్ జీతాలు కూడా వెళ్ళటట్లేవు. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు అయితే మనము భారత్ బెంజ్ కి సంబంధించిన ట్రైలర్ దగ్గరనైతే ఉండడం జరిగింది. ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ అన్నల్ని ఇద్దరిని అయితే అడిగైతే తెలుసుకుందాము. అన్న నమస్కారం. అన్న మీ పేరు? శివకుమార్. అన్న మీ పేరు? ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్, డ్రైవింగ్ ఫీల్డ్ కావచ్చు, ఈ వెహికల్ నడిపిస్తూ ఉన్నారు? నా సర్వీస్ వచ్చేసి 20 సంవత్సరాలు. ఓకే. ఈ బండి ఎప్పుడు తీసుకున్నారు? 2022లో తీసుకున్నారు. అంటే ఇది ఏం పర్పస్ కి యూజ్ చేస్తూ ఉంటారన్న? ఇది సిమెంట్ ప్లస్ ఫ్లాష్. సిమెంట్ ఫ్లాష్ దాన్ని తీసుకొని ఏం చేస్తారు అంటే నాకు మామూలుగా తెలియక అడుగుతాను. ప్రాజెక్టులకు వర్క్ ఉంటుంది కదా, ప్రాజెక్టుల వర్క్ కానీ మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అపార్ట్మెంట్లు కట్టడానికి కానీ దాని వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఫ్యాక్టరీ నుంచి లోడ్ ఎత్తుకొని అక్కడ అన్లోడ్ చేస్తాము. అక్కడ అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ పవర్ ప్లాంట్ల నుంచి వెళ్ళి ఫ్లాష్ ఎత్తుకెళ్ళి మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీలో అన్లోడ్ చేయడం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చూసుకుంటారు, ఓన్లీ మనం డ్రైవింగ్ పర్పస్. ఇది మామూలుగా మార్కెట్లో ఇంకా వేరే కంపెనీ వెహికల్స్ కూడా ఉన్నాయి కదా, మరి మీరు భారత్ బెంజ్ ఎందుకు తీసుకున్నారు? మెయింటెనెన్స్ బాగుంటుంది, డ్రైవర్ కంఫర్టబుల్ వెహికల్స్. లైలాండ్ అయినా ఇదైనా బాగుంటుంది. మరి ఏసీ వెహికల్, కార్ జర్నీ కార్తో సహా వెళ్తుంది. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది, డ్రైవర్ కంఫర్ట్. ఇది ఎన్ని టన్నుల పేలోడ్, ఎన్ని టన్నుల పాసింగ్ అనేది? 40 టన్నుల పాసింగ్. ఓకే. ఇప్పుడు మీరు విత్ మొత్తం బాడీతోని అంటే ఇదైతే క్యాబిన్ తోని అంతా వచ్చిందా, లేదంటే మీరు బయట చేయించుకోవాలి? లేదు, ఓన్లీ పవర్ వస్తుంది, సపరేట్ వస్తుంది షోరూమ్ నుంచి. ట్రైలర్ సపరేట్ చేయించుకోవాలి. ఓన్లీ ట్రైలర్ వచ్చినందుకు కాస్ట్ ఎంత పడింది? అప్పుడు 45 లక్షలు పడింది. వెనక దాన్ని మనం చేయించుకోవడం అది ఒక 15 లక్షలు. 15 లక్షలు, మొత్తం 60 లక్షల వరకు. డౌన్ పేమెంట్ ఎంత వరకు కట్టారు? డౌన్ పేమెంట్ వచ్చేసి 0 ట్రాక్ మీద వచ్చింది. 0 ట్రాక్ మీద. ఓకే. ఇప్పుడు మంత్లీ ఈఎంఐ ఎంత ఉంది? ఎంత పెట్టుకున్నారు? 1,25,000 మంత్లీ ఈఎంఐ పెట్టుకున్నారు. ఓకే అన్న. ఈ వెహికల్ మామూలుగా మైలేజ్ ఎంత ఇస్తూ ఉంటుంది? 3 వస్తుంది. ఎంత? 3 కిలోమీటర్ల పర్ మైలేజ్ చొప్పున వస్తుంది. ఫర్ 1 లీటర్ 3 కిలోమీటర్. అదే 3 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు ఎవరైతే హెవీ కమర్షియల్ వెహికల్ నడిపిస్తూ ఉంటారో, ట్రక్సే కానీ, బస్సెసే కానీ, కమర్షియల్ వెహికల్సే కానీ, వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండడానికి అయితే నేనైతే బంక్స్ బడ్డే అనేది యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యాప్ను యూజ్ చేస్తూ అయితే మనం ఫ్యూయల్ కాస్ట్ని అయితే తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ముందుగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనమైతే మామూలుగా ఇప్పుడైతే అశోక్ లేలాండ్ లారీ ఉంది, దాంట్లో అయితే ఒక 300 లీటర్స్ నుంచి 350 లీటర్స్ వరకు అయితే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కదా. మనం మామూలుగా జనరల్గా ఏం చేస్తాం, ఎప్పుడైతే ఫ్యూయల్ తగ్గుతుందో అప్పుడే మనము ఫ్యూయల్ అనేది రింపుతూ ఉంటాం. బట్ ఈ యాప్లో మనకి ఏం చూపిస్తుందంటే, మనం వెళ్ళే దారిలో, మన వరంగల్ నుంచి ముంబై వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళే దారిలో ఎక్కడ మనకు ఫ్యూయల్ కాస్ట్ అనేది తక్కువ ఉందనేది చూపిస్తుంది. ఆ విధంగా మనం ఒక 300 లీటర్ల వరకు ఫిల్ చేస్తే, నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్గా ఒక చెక్ చేస్తే, వరంగల్ నుంచి ముంబై వెళ్ళే దారిలో మహారాష్ట్రలో ఒక దగ్గరనైతే మనకు 89 రూపీస్ ఉంది. అదే మనకి ఇక్కడ 97 రూపీస్ వరకు ఉంది. అంటే దాదాపు ఒక 10 రూపీస్ నుంచి 12 రూపీస్ వరకు పర్ లీటర్ సేవ్ అవుతుంది. అంటే దగ్గర ఒక్క ట్రిప్లోనే మనం ఒక 3,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ట్రక్స్ ఉన్న ప్రతి ఒక్కరికైతే యాప్ ఉపయోగపడుతుంది. కింద దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. ప్లే స్టోర్లో యాప్ అయితే ఉంటుంది. ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళైతే యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ కాండి. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారన్న? మహారాష్ట్ర. ఓకే. దీనికి కిరాయిలు ఎట్లా ఉంటాయి? దీనికి మామూలుగా టన్నేజ్ లెక్క ఉంటుంది అన్నట్టు. టన్నుకి ఇంత అనేది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇస్తారు, మనకి సంబంధం లేదు. ఎక్కడ ఎత్తుకెళ్ళడం, అక్కడ అన్లోడ్ చేయడం. కన్ఫర్మ్ అనేది డిక్లేర్ చెప్పడం. ఓకే. వెళ్ళిన తర్వాత ఇంత టన్నేజ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మనం కాల్ చేసి రిసీవ్ వాళ్ళకి ఇస్తే మన అకౌంట్లో పడుతుంది, మన అకౌంట్లో డబ్బులు పడతాయి. కొత్తగా ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మార్కెట్ ఉందా? ఎట్లుంది ఇప్పుడు మార్కెట్? ప్రెజెంట్ గా డౌన్ ఉంది మార్కెట్. ప్రతి ఓనర్ కూడా బాధపడుతూనే ఉండదు, కిస్తీలు కట్టుకునే పరిస్థితి లేదు, డ్రైవర్ జీతాలు కూడా వెళ్ళటట్లేవు. డ్రైవర్ జీతాలు ఎంత ఉంటుంది? డ్రైవర్ జీతం వచ్చేసి ఒక్కొక్క కమిషన్ ఉంటుంది, ఒక్కొక్క పర్ డే వచ్చేసి 1,400 నుంచి 1,500 ఇస్తారు. వెహికల్ని బట్టి ఉంటుంది. దీనికి హెవీ వెహికల్ కాబట్టి 1,500 1,600 ఇస్తూ ఉంటారు.
45 రోజులు 45,000 ఉంటుంది. 45,000 జీతం ఉంటుంది. 45,000 జీతం. 1500. ఓకే. నడిచినా నడవపోయినా ఖచ్చితంగా కట్టియాల్సిందే. నడిచిన నడిపిన ఖచ్చితంగా కట్టియాల్సిందే. ఈ రోజుల్లో డ్రైవర్ పరిస్థితి బాగాలేదు, ఓనర్ పరిస్థితి బాగాలేదు. ఎవరు ఫీల్డే బాగాలేదు. ఫీల్డే బాగాలేదు. ఎందుకంటే ఓనర్ మంచిగా ఉంటే డ్రైవర్లు మంచిగా ఉంటారు. ట్రాన్స్పోర్ట్ అనేది కరెక్ట్ లేదు ఇప్పుడు. ఓకే. మినిమం ఒక 6 నెలల నుంచి కరెక్ట్ లేదు. కరెక్ట్ లేదు. ఇంతకుముందు బాగానే ఉండేది. ఇంతవరకు పర్లేదు. ఓకే. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే స్టేట్ గవర్నమెంట్ మారిందని కాదు, ఒరిస్సా ప్రభావం ఒకటి, గవర్నమెంట్ చేంజ్ కావడం ఒకటి, ట్రాన్స్పోర్ట్ పరిస్థితి బాగాలేదు. ఓకే. చాలా మంది ఎవరిని అడిగినా కూడా అదే చెప్తున్నారు. అసలు పరిస్థితి బాగాలేదు. ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. రోడ్ ట్యాక్స్లు పెరిగినాయి. ఓకే. అన్ని విధాల ఓనర్లకు ఇబ్బంది ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు కాస్ట్ పెరిగింది. ఓకే. ఈ భారత్ బెంజ్ ఇప్పుడు మామూలుగా రోడ్ల మీద అంటే మామూలుగా ఇలాంటి ట్రాక్ పైన హైవేస్ పైన వెళ్ళడానికి బాగా పనిచేస్తుందా, లేదంటే ఘాట్ సెక్షన్ ఎట్లా దేనికి బాగా ఏదైనా బాగుంటుంది. దేనికైనా బాగుంటుంది. పవర్ ఉంటుంది. ఏదైనా బాగుంటుంది. ఓకే. హెవీ వెహికల్ మామూలుగా ఎక్కడ మన మట్టి దిగబడుతుంది కదా, స్విచ్ చేస్తే గుంజుకొని వెళ్ళిపోతుంది. దాని అంత పవర్ ఎక్కువ అన్నట్టు దీనికి. దీని తర్వాత ఇక లైలాండ్ తర్వాత వెహికల్స్ ఏదైనా తక్కువనే. కాస్ట్లు ఎక్కువ మళ్ళీ ఇది. కాస్ట్లు ఎక్కువనే. ఎన్ని లక్షల వరకు డిఫరెన్స్ ఉంటుంది? ఒక 5 లక్షలు ఉంటుందా? మినిమం 5 లక్షలు దాకా ఉంటుంది. లైలాండ్కి దీనికి ఒక 5-6 లక్షలు డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనది కాదు కదా, అవుట్ ఆఫ్ స్టేట్ కదా, దానికి అట్లా. ఒకసారి అయితే మనం లోపలికి ఎక్కి కూడా అన్న వాళ్ళని లోపల ఇంటీరియర్ అన్నది ఎలా ఉందన్నది ఒకసారి చూపిద్దాం. ఒకసారి లోపల చూపిస్తారా అన్న? ఎవరు కాకుండా ఇద్దరు అని కో డ్రైవర్లు ఇద్దరైనా కూర్చోవచ్చు. ఇద్దరు కూర్చోవచ్చు. ఓకే. అన్నం ఫుడ్ లాంటిది మీరే అనుకుంటా ఉంటారా? వీలు పడితే ట్యామ్ ఉంటే మేము వండుకుంటాం, లేకపోతే హోటల్లో. ఓకే. ఇది అనేది స్విచ్. అవును. ఎక్కడైనా దిగబడ్డా కూడా ఈ స్విచ్ ప్రెస్ చేస్తే ఎంత దిగబడ్డైనా గుంజుకొని వచ్చేస్తుంది. ఎన్ని గేర్స్ అన్న ఇందులో? దీంట్లో మొత్తం 10 గేర్స్. సెన్సర్ ఇది. ఇప్పుడు ఈ సెన్సర్ వచ్చేసి మనం రోడ్ మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఓన్లీ రోడ్ వైపే చూడాలి. ఓకే. లెఫ్ట్ రైట్ కింద అప్పు చూసినా కూడా సైరన్ మొత్తుకుంటది. సైరన్ మొత్తుకుంటది. పనుకున్నా కూడా సైరన్ మొత్తుకుంటది. ఓకే. అన్న ఇది ఎన్ని లీటర్ల డీజిల్ ట్యాంక్ అన్న? ఇది కెపాసిటీ వచ్చేసి 350 లీటర్స్ పడుతుంది. 350 డెఫ్ ట్యాంక్. ఓకే. ఎన్ని కిలోమీటర్లకు మీరు చేంజ్ చేసుకుంటా అంటారు? అంటే ఇది 100 లీటర్ డీజిల్ కి ఒక 5 లీటర్స్ 6 లీటర్స్ అట్లా అవుతుంది. అట్లా అవసరం పడుతుంది. 100 లీటర్ డీజిల్ కి 5 లీటర్ 5 లీటర్స్ 2 to 5 లీటర్స్ లోపు తాగుతుంది. ఓకే. ఓకే. మనం ఇది క్యాబిన్ లేపుకోవడానికి ఇక్కడ నుంచి లేపుకోవచ్చు. ఇది ఈ లాక్ ఉంది. ఈ లాక్ పైకి ఇటు రైట్ అంటేనేమో పైకి లేస్తుంది. ఓకే. ఇది కిందికి అంటేనే కింది లేపుతుంది. ఇదేమో బ్యాటరీ. ఓకే. ఈ ట్రాలీని కూడా మనం ఇక్కడ నుంచి ఇప్పేసుకోవచ్చా? అవతల సైడ్ లాక్ ఉంటది. ఓకే. ఆ లాక్ గట్టి పట్టి గుంజితే లాక్ ఊడిపోద్ది. అదేమో స్టాండ్. ఆ స్టాండ్ కింద దింపుకోవాలి. బ్యాలెన్స్ కింద దిగిపోద్ది. ఓకే. పవర్ సపరేట్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు నాలాంటి అంటే నాకు తెలియదు, చాలా మంది తెలియదు ఏంటంటే మామూలుగా ఈ డిజైన్ చేసి పెడితేనే మేము ఏమనుకుంటామంటే సిమెంట్ కలుపుకొని తీసుకెళ్తున్నారు కాబట్టి అది వేరే రెడీమేడ్. ఇందులో ఓన్లీ సిమెంట్ మాత్రం, ఓన్లీ సిమెంట్ లాంటిది వెళ్తుంది అంతే. వచ్చేటప్పుడు సిమెంట్, అదే వెళ్ళేటప్పుడు ఏమో ఫ్లాష్ అంతే. రెండు మిక్సింగ్ ఒకటే. ఏదైనా ఒకటి వేసుకుని ట్రావెల్ ఒకటే చేస్తాం. ఓకే. మరి మామూలుగా బస్తాలలో అట్లా ఉండదు. ఓన్లీ చెయ్యరాదా? ఎందుకు మరి ఇందులోనే వేస్తారు? చేయరాదు. సిస్టమ్ ఉంటది, ఎయిర్ సిస్టమ్ ఒకటి ఉంటది. ఓకే. ఆ ఎయిర్ ఫిల్ అయినప్పుడు ఆ సిమెంట్ ఎయిర్ రూపంలో వెళ్ళిపోతుంటది. లోపల ట్యూబ్స్ ఉంటాయి. ట్యాంకర్ లో మొత్తం ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ లో మనం వెనకాల కాంప్రెసర్ పెడతాం. కాంప్రెసర్ పెట్టి పైపులు అటాచ్ చేసి ఎయిర్ వదిలినప్పుడు ఎయిర్ ట్యూబ్స్ లో ఎయిర్ ఫుల్ అయిన తర్వాత అది మాల ఇక వెళ్ళిపోద్ది. ఇక ట్యూబ్ ఇటు నెట్ కస్తా అంటదా? ట్యూబ్ ఇట్లా ఎయిర్ ఫిల్ అవుతుంది. ట్యూబ్ లోకి ఎయిర్ ఫిల్ అయినప్పుడు ఇట్లా ఆడుతుంటది. ఆడినప్పుడు ఆ సిమెంట్ అనేది పైకి లేస్తూ ఉంటది. అడ్డ కింద వాల్ ఉంటది. వాల్ ఉంటదా? అక్కడ వాల్ ఉంటది. వాల్ ఓపెన్ చేస్తే అలా వెళ్ళిపోతుంటది. వెనక ఎయిర్ వాల్ ఉంటది. ఓకే. ఇది సిలిండర్. ఓకే. సిలిండర్, ఎయిర్ సిలిండర్. అది చాంబర్లు లోపల. ఓకే. మామూలుగా డీజిల్ కొట్టించినప్పుడు అలా ఎన్ని లీటర్లు ఎట్లా కొట్టిస్తూ ఉంటారు జనరల్లీ మీరు? మామూలుగా మేము ఎంత ట్రావెల్ చేస్తామో అన్ని లీటర్ వరకే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళే కొట్టిస్తారు. మేమేం
కొట్టినాం. ట్రాన్స్పోర్టర్ దగ్గర నుంచి టైంకే పైసలు వస్తూ ఉంటాయా, లేట్ అవుతా ఉంటుందా? ఒక 10 days అటు ఇటు అవుతుంది. అయితే డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి. డబ్బులు అయితే వస్తుంది. డబ్బులు ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే ఇది ఎయిర్ ఫిల్టరా అన్న? ఇది ఎయిర్ ఫిల్టర్. సర్వీస్ ఎట్లుంటుంది మామూలుగా? ఎంత ఖర్చు వస్తుంది మీకు సర్వీస్? ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి చేయిస్తూ ఉంటారు? ఎంత ఖర్చు వస్తూ ఉంటుంది? అంటే మాక్సిమం 70 నుంచి 80 kilometers. 80,000 kilometers చేయిస్తూ ఉంటారు. ఎంతవరకు వస్తూ ఉంటుంది? మామూలుగా అంతంతా వస్తుంది, ఒక 20,000 చిల్లర వస్తుంది అందులో. అంతే. బాగా ఏమైనా పెద్దగా రిపేర్స్ అంటే ఏమైనా వస్తాయని ఏమైనా ఉంటాయి ఇందులో? పెద్దగా రిపేర్స్ అంటే ఏముంటుంది, అది వాళ్ళు ఎన్ని కిలోమీటర్ వరకు అని మనకు ఉంటుంది, వారంటీ ఉంటుంది. ఓకే. వారంటీ వరకు వాళ్ళు చేస్తారు. ఇక మైనర్ రిపేర్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. హెవీ రిపేర్ అంటే ఇంజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళే, ఇంజన్ అయినా, హౌసింగ్ అయినా, గేర్ బాక్స్ అయినా. ఓకే 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 అన్న. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్తోనైతే మేము ముందుకైతే వస్తాము. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న.